హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కొరియన్ కనకరాజు ఈ సినిమా గురించి ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దానికన్నా ముందు ఈ సినిమాకు వచ్చినటువంటి కాంట్రవర్సీ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఒకటే ట్రోలింగ్స్. అసలు ఎందుకు ఇంత విపరీతంగా జరుగుతుంది? సీనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఆయన ఏదో పాత సినిమాలో ఒక క్లిప్ని దీంట్లో ఇమిటేట్ చేశారు అని, ఆయన తక్కువ చేసి చూపించారు అనేటువంటిది ఒక వర్గం వాదన. ఒక వర్గం ముసుగులో వేరే వాళ్ళు చేస్తున్నారా అనేది ఇప్పుడు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఇప్పుడే ఎందుకు ఈ వివాదాన్ని తీసుకొచ్చారు? ఒక్కసారి మీరు క్లియర్గా అన్నీ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీకు చాలామందికి చాలా క్లారిటీ వస్తుంది. సరే, ముందు దీని గురించి సినిమా హీరో వరుణ్ తేజ్ గారు కూడా స్పందించారు. ఈరోజు సక్సెస్ అయిన తర్వాత ఒక సక్సెస్ మీట్ చేశారు. ఆ సక్సెస్ మీట్కి సంబంధించిన దాంట్లో ఈ వివాదం గురించి ఏదైతే జరుగుతుందో దాని మీద ఆయన ఒకసారి మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విందాం, ఆ తర్వాత మనం కూడా మాట్లాడదాం. యాక్చువల్లీ ఆ సీన్ లాస్ట్ నవంబర్ షూట్ చేసామండి. అదే డైలాగ్తో అంటే ఒకటి ట్రోలింగ్ కి ఇమిటేషన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇమిటేషన్ అంటే గొప్ప గొప్ప యాక్టర్స్ ఇమిటేషన్ చేస్తారు చాలా మంది. అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన F3 సినిమాలో మనం చేసిన F3 సినిమాలో కళ్యాణ్ గారు వకీల్ సాబ్ ని చేశాను. అండ్ ఇట్స్ వెరీ హెల్దీ స్పేస్ లో చేసింది. ఇది ఏదో ఎవరినో తప్పు చేయాలన్న ఉద్దేశం కాదు. అండ్ ఇన్ఫాక్ట్ మా ప్రమోషన్ మెటీరియల్ కూడా కృష్ణ గారు చేసాము, చిరంజీవి గారు చేసాము, సినిమాలో కూడా చేసాము. వాళ్ళందరికీ ఇట్స్ ఓన్లీ ఇన్ ఫన్ స్పేస్ అంతే తప్ప. ఇది ఈ సినిమాకి సంబంధించి ఆయన చెప్పినటువంటి వివరణ. అంటే దీంట్లో ఎవరిని ఉద్దేశించి కావాలని చేసింది కాదు. మేము ఈ సినిమాలో చిరంజీవి గారిని చేసాం, కృష్ణ గారిని చేసాం, అలాగే మిగతా కొంతమంది హీరోలను కూడా ఇమిటేట్ చేయటం అనేది కొంతవరకు చేసాం. ఇదేమి ఇప్పుడే వచ్చింది కూడా కాదు. ఇది ఈ సంస్కృతి అంటే ఇమిటేట్ చేయటం, ఒక హీరోని ఇమిటేట్ చేయటం అనేది ఇప్పుడే ఏదో నిన్న మొన్న లేదంటే వరుణ్ గారు ఏదో క్రియేట్ చేసి పెట్టిందో లేదంటే మెగా ఫ్యామిలీ మాత్రమే ఇప్పుడు దీనికోసమే క్రియేట్ చేసిందో అయితే కాదు. ఎప్పటి నుంచో మెగాస్టార్ చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని చాలా సినిమాల్లో మెగా ఫ్యామిలీకి సంబంధించో లేదంటే కృష్ణ గారు, శోభన్ బాబు గారు, చాలామందిని, మోహన్ బాబు గారు లాంటి వ్యక్తులను కూడా ఇమిటేట్ చేసి చాలా పాత్రలు సృష్టించారు, క్రియేట్ చేశారు. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసుకున్నటువంటిదే. ఒక్కోసారి వివాదం అవుతూ ఉంటుంది. అది ఎలాంటప్పుడు వివాదం అయినాయి అంటే, ఒకప్పుడు కృష్ణ గారి సినిమాలో ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఒక పాత్రను యాజ్ ఇట్ ఈజ్గా దింపేశారు. అప్పట్లో కొంచెం వివాదం అయింది. అయినా కూడా సినిమా ఎక్కడ ఆగల, సినిమా హిట్ అయ్యి వెళ్ళిపోయింది అంతే. వాళ్ళ తర్వాత కలుసుకున్నారు. కృష్ణ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, వాళ్ళకి ఎటువంటి ఇష్యూ లేదు. అభిమానుల ముసుగులో కొంతమంది ఇలా కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇక్కడ వరుణ్ తేజ్ గారికి సంబంధించి ఇదిగోండి, గతంలో చిరంజీవి గారికి సంబంధించి ఒక సాంగ్ని ఇమిటేట్ చేస్తూ సత్య చేసినటువంటి సాంగ్స్. అంటే అది చిరంజీవి గారిని తగ్గించినట్ట, చిరంజీవి గారిని కించపరిచినట్ట. అంటే కొంతమంది కుహానా మేధావులు ఒక్కోసారి అలా కనిపిస్తూ ఉంటారు మనకి. ఇకపోతే చాలా సినిమాలు కొన్ని చూపిస్తాను, అన్నీ కాదు. అది వాళ్ళు ఏదో తగ్గించాలని ఇంకొకటి ఏదో కాదు. కానీ ఒకసారి ఇది కూడా చూడండి. ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి రవితేజ గారు ఒక బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేస్తున్నారు అన్నట్టుగా కనిపిస్తుంది. ఒకసారి మీరు వినండి. జ్యూస్ కావచ్చు, తినవచ్చు, మరి ఇప్పుడు రైట్ ఇక్కడ తీసుకో. అంతకుముందు చాలామంది హీరోలు, రవితేజ గారు లాంటి వాళ్ళు కూడా కొన్ని సినిమాల్లో బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేశారా అనేటువంటి దాంట్లో కూడా కనిపిస్తా. ఒకసారి మీకు వినిపిస్తున్నాను చూడండి. ఇదిగోండి. మరి ఇప్పుడు డాక్టర్ అంజలి గారు చెప్పినట్టు మంచి ఫుడ్ తినాలి. ఇలాంటి సీన్స్ అనేవి సర్వసాధారణం అయిపోయినాయి సినిమాల్లో. సినిమా కొన్ని పాత్రల్లో ఇలా చేయటం. ఇదిగోండి. అలాగే సత్య ఏదైతే చేశాడు అని అంటున్నారో మళ్ళీ మీకు చూపిస్తాను, ఒకసారి వినండి. ఇది అర్థమైందా? ఈ సినిమా చాలా సంవత్సరాల క్రిందటే రిలీజ్ అయింది. అదే సత్య గారు అప్పుడు ఇలాగే పెద్ద ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేశారు. మరి అప్పుడు లేనటువంటి ఇష్యూ ఇప్పుడే ఎందుకు వస్తుంది? ఇది రాజమౌళి గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి హీరోగా ఉన్నప్పుడు
ఆ సినిమాలో సత్య గారు చేసినటువంటి ఈ పాత్రకి. మరి అప్పుడు రానటువంటి ఇష్యూ ఇప్పుడే ఎందుకు తీసుకొస్తున్నారు అనేదే ఇక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ నేనేమి ఒకరికే సపోర్ట్ చేస్తున్నాను, ఇంకొకరికి సపోర్ట్ చేయట్లేదో పక్కన పెడితే సినిమాని చూడడం అనేది ముందు నేర్చుకోండి. సినిమా ప్రపంచాన్నే మార్చేస్తుంది, ఒక సినిమా ఒకళ్ళని తగ్గించేస్తుంది, ఒకళ్ళని పెంచేస్తుంది అంటే అందులో చాలా చాలా వచ్చేస్తాయి. చాలామంది ఈ పాటికి సినిమాని చూసి నేర్చేసుకునే వాళ్ళు చాలామంది అయిపోతారు, కలెక్టర్లు అయిపోయేవాళ్ళు ఉండేవాళ్ళు ఈ పాటికి. లేదంటే సినిమాని చూసి మనం నేర్చుకుని ఏ మటర్లో మానమంగలు చేసేస్తే చాలా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ మాత్రమే, దాన్నిగా చూడండి తప్ప మనం ఏదో ఊహించుకుని ఏదో ఒక రకంగా ఇలాంటి వాటిని అన్నీ తీసుకొచ్చి ఎదుగోండి. ఇది చాలా కాలంది, మీకు వినిపిస్తాను వినండి. సీనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి పాత సినిమా అప్పుడు, ఇప్పటిది కూడా కాదు, ఎప్పుడో చెప్పాలంటే ఒక 30-40 ఏళ్ల క్రితం సినిమా ఇది. ఇలా సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేసినటువంటి పాత్రలు ఉన్నాయి. ఎందుకు రీసెంట్గా రామ్ గోపాల్ వర్మ సీనియర్ ఎన్టీఆర్ గారిని, లక్ష్మీ పార్వతి గారిని ఫుల్ లెంత్ పెట్టి ఒక సినిమానే అంటే వాళ్ళ పాత్రలను పోలినటువంటి పాత్రలు పెట్టి సినిమానే తీశారు. పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఫేసు, ఆయన కటౌట్లో ఉండేటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఒక సినిమానే తీశారు. దాంట్లో చిరంజీవి గారి పాత్రను తీసుకొచ్చారు. దాంట్లో చాలా చాలా నీచంగా పవన్ కళ్యాణ్ గారిని చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ఆయనకి ఏమన్నా అయిందా? జనాలు ఏమన్నా నమ్మారా? ఆయనకు ఓటేయటం మానేశారా? ఇక్కడ దాన్ని చూసుకోండి. ఇకపోతే కొంతమంది ఇంకా అదే పనిగా ఇంకా చాలామంది ఇదే పనిగా కూర్చున్నారు. దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏం లేదు, కానీ ఇక్కడ దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అనేది ప్రతిసారి అది కూడా మెగా ఫ్యామిలీకి అటు నందమూరి ఫ్యామిలీకి మధ్యలో, అంటే తెలుగుదేశానికి లేదా జనసేనకి మధ్యలో ఎందుకని ఇలాంటి వివాదాలు వస్తున్నాయి అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. రీసెంట్గా ముద్రగడ ఇష్యూ తీసుకొచ్చారు, చిరంజీవి గారికి సంబంధించిన ఇష్యూ తీసుకొచ్చారు, చాలా చాలా ఇష్యూస్, అంటే కులాలు, కాపు కులం తీసుకొచ్చారు, అన్నీ తీసుకొచ్చి మధ్యలో పెట్టి ఇలాంటి రాజకీయాలే చేసుకుంటూ వస్తున్నారు. ఏది వర్కౌట్ అవట్లా. ఇలా ఇప్పుడు అంటే కూటమిలో ముఖ్యంగా జనసేనని, టీడీపీని ఏదో ఒక రకంగా విడగొట్టాలనేటువంటి ప్రయత్నంలో ఇలాంటి ముసుగు, అంటే టీడీపీ ముసుగేసుకుని జనసేనని తిడతారు, జనసేనను ముసుగేసుకుని టీడీపీని తిడతారు. ఇది నేను చెప్పింది కూడా కదా, రీసెంట్గా నారా లోకేష్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు అదే పని ఇక్కడ జరుగుతుంది. కాపు కులం పేరుతో వేరే వాళ్ళని పెట్టించి అక్కడ కాపులను తిట్టిస్తారు, లేదంటే కాపు ముసుగులో వేరే కులాలను తిట్టిస్తారు. ఇలాంటి పనులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించండి. అంతేగాని ఇలా ప్రతిసారి కొంతమంది సినిమా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాలి కదా, ఏదో ఒకటి తీసుకొచ్చి వాళ్ళ మీద చెయ్యాలి కదా, రుద్దాలి కదా అనేటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడ జనాలు సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి సహించేటువంటి పరిస్థితి ఉన్నట్ల. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఆయన పేరు చెప్పుకోకపోతే, ఆయన ఇమిటేట్ చేయకపోతే, ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు వకీల్ సాబ్ పాత్రను కూడా ఆయన నేను F3లో చేశాను అని చెప్పి, దాన్ని కూడా కించపరచడం అంటారా? అంటే దీంట్లో అసలు కించపరచడానికి అసలు ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి సీనియర్ ఎన్టీఆర్ గారి పాత్రలు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా కొన్ని ఇమిటేట్ చేసి కొన్ని పోలినటువంటి పాత్రలు కూడా చేశారు. అలాంటివన్నీ చేసినప్పుడు అప్పుడు క్రిటిసైజ్ చేశారని అనుకోవాలా? ఆ పాత్రని జస్ట్ ఎక్కడో ఒక్క టచ్ చేస్తే దాన్ని కించపరిచినట్టు ఎలా అవుతుంది? అప్పుడు లేనటువంటి సత్య గతంలో కొన్ని సంవత్సరాల కిందట చేసినప్పుడు అప్పుడు రానటువంటిది ఇప్పుడు మాత్రమే ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది మీ స్వలాభం కోసం, మీ కుల పిచ్చితోనో మీ వర్గ పిచ్చితోనో మీరు రాష్ట్రానికి చెడు చేయాలనేటువంటి ఆ కుట్రలో భాగం కాకండి. రాష్ట్రాన్ని అంటే ముఖ్యంగా కూటమిని చీల్చేటువంటి ఆ ఎవరైతే కొంతమంది పనిగట్టుకు చేసేటువంటి ఆ దాంట్లో మీరు ఒక పావుగా మారి ఇరుక్కుపోకండి అనేదే మా ఒక్క ఉద్దేశం. దీన్ని డెఫినెట్గా ఇక్కడతో ఆగిపోండి. ఈ సినిమా మీకు మీ పనులు మీరు చూసుకుంటూ ఉంటే దీన్ని ఎంటర్టైన్మెంట్గా చూడడం తప్ప దీన్ని అనవసరంగా రాజకీయంగా వాడుకోవాలనుకుంటే ఇక లాభపడేది అవతల వ్యక్తులే. ఎవరో తెలుసుగా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇద్దరు కొట్టుకుంటే గోతిగాడ నక్కల కాచు కూర్చునేటువంటి ఒక వ్యక్తి, ఒక పార్టీ, వాళ్ళందరూ ఉంటారు హ్యాపీగా. వాళ్ళు వేసినటువంటి ఆ పాచికల్లో వాళ్ళు అల్టిమేట్గా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితికి మీరు చేసేటువంటి ట్రోల్స్ ఉపయోగపడతాయి. సినిమా ఏం ఆగట్లేదు కదా, సినిమా ఎంత సక్సెస్ అయిపోతుంది.
సినిమా ఎన్ని రకాలుగా ఎలాంటి కుట్రలు చేసి నెగిటివ్ స్ప్రెడ్ చేసినా కానీ ఏమన్నా ఆపగలిగారా? ఏ సినిమానైనా ఆపేటువంటి ప్రయత్నం చేసి సోషల్ మీడియా వరకే ఉంటుంది. అది సినిమా దగ్గరికి వచ్చి థియేటర్కి వెళ్ళి సినిమాని చూడటానికి ఆపేటువంటి ఆలోచన కూడా క్రియేట్ చేయదు. అదొక అలవాటు అయిపోయింది. దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం మన పెద్దకి చేశారు, అంతకుముందు ఉస్తాద్ భగత్ సింగ్ చేశారు, ఈవెన్ మనశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నప్పుడు కూడా కొన్ని ట్రోల్ చేశారు. అయినా కానీ ఎక్కడ ఆపేటువంటి పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకోండి, సినిమానే. బాలకృష్ణ గారు ఎన్నోసార్లు అలగాజనం అని ఇంకొకటని డైరెక్ట్గానే అన్నప్పుడు కూడా యువతల వాళ్ళు కూడా అదే రకంగా స్పందించారు తప్ప ఎక్కడా కూడా దీన్ని సీరియస్గా తీసుకుని రాజకీయాల వైపు రాజకీయాల దగ్గరికి వచ్చేటప్పటికి దీన్ని చూపించాల. కానీ మీరు ఇంకా చిన్నపిల్లల కొట్టుకోవటం, వాళ్ళు వేసేటువంటి ఆ ఆటలో మీరు భాగం అవటం అనేది కొంచెం మీ చిన్నతనానికి, మీ మెచ్యూరిటీ లెవెల్స్కి మీకే అర్థమైపోద్ది. మీరు